వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళ నిలుగు మరచినట్టురా, ఇది మరుగబోకురా. GWTCS గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లోగో లాంచ్ అరోమా రెస్టారెంట్లో చేయడం జరిగింది. ఈ రోజున లోగో లాంచ్తో పాటు ఇక్కడ ఫండ్ రైజింగ్ కూడా జరగడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ $550,000 ఫండ్ రైజింగ్ ఈవెంట్కి జరగడం జరిగింది సతీష్ వేమన్ గారి ఆధ్వర్యంలో. సెప్టెంబర్ 27th and 28th లీస్బర్గ్ డ్రామా విల్లా ఫామ్లో మనం ఈ ఈవెంట్ చేసుకోబోతున్నాం. వాషింగ్టన్ DC, మేరీల్యాండ్ అండ్ వర్జీనియా ఏరియాలో ఉన్న తెలుగువారందరికీ ఇదే మా ఆహ్వానం. ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రేటర్ వాషింగ్టన్ 50th ఆర్గనైజేషన్ సెలబ్రేషన్స్ ప్రపంచంలో అతిపెద్ద సంస్థ తానాకియా కూడా ఇదే సంస్థ బైలాస్తో ఏర్పడింది. తప్పకుండా సెప్టెంబర్ 26, 27 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా మంత్రులు అలాగే సినిమా యాక్టర్స్ కూడా వస్తారు చాలామంది. డెఫినెట్గా యంగ్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ కృష్ణారామ్ ఆధ్వర్యంలో ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలుకుతారా వినుకుస్తారా కదకు ఆట పాట చూస్తారా GWTCS 50th సెలబ్రేషన్స్ స్వర్ణోత్సవాలు వేడుకలు చాలా ఘనంగా చేసుకోబోతున్నాము. సెప్టెంబర్ 27th and 28th ప్లీజ్ సేవ్ ద డేట్స్. మనము ఒక పండుగలాగా ఈ GWTCS సెలబ్రేషన్ని స్వర్ణోత్సవ వేడుకల్ని చేసుకోబోతున్నాం. మీరు అందరూ వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలి. మేము యాజ్ మా టీం ఆధ్వర్యంలో ఈ ఈవెంట్స్ జరగటం చాలా ఆనందంగా ఉంది. ఆర్గనైజేషన్కి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్న సపోర్టర్స్ GWTCSకి సపోర్ట్ చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు. బాధ్యతగా తీసుకొని మీ అందరి సహాయ సూచనలు తీసుకుంటాను. మీరందరూ కూడా ఎలాంటివి ఏమున్నా కానీ మీకు మీ సలహాలు సూచనలు ఏమున్నా కానీ మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. లేదంటే మీ అందరికీ నా అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది. గ్రేటర్ వాషింగ్టన్ స్వర్ణోత్సవ వేడుకకు ఒక తెర తీయటం జరిగింది. లోగో లాంచ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. సంస్కృతిని అలాగే తెలుగు భాషను పెంపొందించే విధంగా ముందు తరాలకు అందించాలనేది 50 సంవత్సరాల క్రితం ఏ ఆశయంతో అయితే ఆనాడు ఇక్కడికి వచ్చినటువంటి అతి కొద్ది మంది తెలుగువారు ఏ సదాశయంతో అయితే ఈ సంస్థను స్థాపించారు, ఏ తెలుగు భాష కళా సంస్కృతిని రాబోయే తరాలకు అందించాలని వాళ్ళు తప్పించారో, ఎంత కష్టపడి ఆర్గనైజేషన్ ముందుకెళ్లారో వారందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి మేమందరం గుర్తు చేసుకోవడం మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 27, 28 తారీఖుల్లో వాషింగ్టన్ DC అమెరికా రాజధాని వేదికగా జరగబోతున్న ఈ మహోత్సవాలన్నిటికీ ఇక్కడ ఉన్నటువంటి దాతలకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంస్థ చేస్తున్నటువంటి సేవలు 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంలో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవ వేడుకల్ని ఈ సంస్థ సభ్యులందరూ కూడా చేయబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈరోజు ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చాలా మంచి స్పందన రావడం జరిగింది. దాదాపుగా 500,000 పైగా దాతలు విరాళాలు ప్రకటించడం అభినందనీయం. సంస్థల్లో పనిచేసినటువంటి వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా.